హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. మీకు ఇంకో శాండ్విచ్ ఐటెం చూపిస్తానన్నాను కదా. ఇప్పుడు మీకు చూపించబోతున్న శాండ్విచ్ ఐటెం చూడండి. ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా మనం చేసుకోవచ్చు. పిల్లలకి చాలా హెల్తీ అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, బనానా, తెల్ల నువ్వులు, బ్లాక్ రైనీస్, నల్ల మునక్క, హనీ, నెయ్యి, శాండ్విచ్ బ్రెడ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఏం కావాలో. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం శాండ్విచ్ బ్రెడ్ని స్ప్రెడ్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత కొద్దిగా దీంట్లో తెల్ల నువ్వులు తీసుకున్నాము. ఇవి కొద్దిగా కిస్మిస్ తీసుకున్నాము. దీంట్లో ఇది బనానా పెట్టుకుంటున్నాము, అరటిపండు, కొద్దిగా హనీ తీసుకుంటున్నాము. దీనిపైన కొద్దిగా ఇలా వేసుకోండి. పక్కన పెట్టుకున్నాము. మళ్ళీ దీన్ని అప్లై చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, దీని మీద కూడా కొద్దిగా నువ్వులు అప్లై చేసుకుంటున్నాము. ఇది రెండు ఇలా పెట్టుకోవాలి. మనం ఇంకొకటి తయారు చేసుకుంటున్నాము. చేసుకున్న తర్వాత ఫస్ట్ కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకుంటున్నాము. ఇలా చిలకరించుకుంటున్నాము. ఫస్ట్ కిస్మిస్ పెట్టాను కదా నేను. ముందైనా పెట్టుకోవచ్చు, తర్వాత అయినా పెట్టుకోవచ్చు. ఏమంటే ఇది అడ్డం వస్తుంది కదా మనకి. ఫస్ట్ ఇలా పెట్టుకునేసి నెక్స్ట్ మనం ఇలా పెట్టుకుందాము. కొద్దిగా హనీ యాడ్ చేసుకుందాము. ఇది ఇలా పక్కన పెట్టేసి ఇంకో బ్రెడ్ పీస్ తీసుకుంటున్నాము. ఇది కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం దీంట్లో నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇవి ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ పెట్టుకుంటున్నాము. ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మనం దీంట్లో పెట్టుకున్న తర్వాత ఇంకోసారి మనం నెయ్యి వేసుకోవాలి. దీనిపైన మనకు ఎంత ఇష్టం వస్తే అంత వేసుకోవచ్చు. పిల్లలు నెయ్యి అంటే చాలా ఇష్టపడతారు కదా, నెయ్యితో చేసింది. ఇప్పుడు మనము ఇది డోర్ క్లోజ్ చేసుకోవాలి. డోర్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఇట్లా రెడ్ లైట్ వస్తుంది కదా, నెక్స్ట్ గ్రీన్ లైట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మన శాండ్విచ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, గ్రీన్ లైట్ వచ్చింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుందాము. ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్,
మన శాండ్విచ్ రెడీ అయిపోయింది కదా. ఇలా మనకు ఇంట్లో శాండ్విచ్ మేకర్ లేకుంటే మనము దోసల పెనం మీద అయినా ట్రై చేయొచ్చు. బోత్ సైడ్ నెయ్యి వేసుకొని మనం రోస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన టేస్టీ శాండ్విచ్ రెడీ అయింది. చాలా కాలుతూ ఉంటుంది, జాగ్రత్తగా తీయండి. చూసారుగా ఫ్రెండ్స్, మన బనానా శాండ్విచ్. కట్ చేసి చూసుకుందాం ఫ్రెండ్స్ మన శాండ్విచ్ ఎలా ఉంది అని. చూడండి ఫ్రెండ్స్, మన శాండ్విచ్ బాగా రోస్ట్ అయింది కదా. దీని మీద ఇంకొంచెం హనీ వేసుకొనైనా ట్రై చేయొచ్చు, తినచ్చు. ఇది కూడా చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, రెండు శాండ్విచ్లు చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇది ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీకు. బాగా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. మనం ఇది మైనీస్ క్యాచప్ వేసాను, దీంతో మనం తినచ్చు. ఇది పైన హనీ వేసుకొని ఇది తినచ్చు అన్నమాట, బనానా. మనం ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా తినచ్చు, స్నాక్గా అయినా వాడచ్చు, ఎలాగైనా తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా స్నాక్ ఐటమ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చలేదు అనుకుంటే కామెంట్స్ కూడా పెట్టండి, నచ్చింది అంటే కూడా కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, అల్లా హఫీజ్.